హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా బేబీ కోసం వచ్చిన కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ అండ్ ఫ్రీ గిఫ్ట్స్ అవి మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. అండ్ మోస్ట్లీ యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇక్కడ కొన్ని వాటిలలో, కొన్ని వెబ్సైట్లలో, కొన్ని స్టోర్ అఫీషియల్ వెబ్సైట్లలో ఇట్లా మనం రిజిస్టర్ చేసుకుంటే మన బేబీకి కావాల్సిన కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి అని చెప్పి. సో అవి నేను కొన్ని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అట్లా మనకు బేబీ మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇలా రిజిస్టర్ చేసుకుంటే సో మనకి వాళ్ళు ఒక వెల్కమ్ బాక్స్ లాగా కొన్ని ఇట్లా ఫ్రీ గిఫ్ట్స్ శాంపిల్స్ అన్ని ఒక బాక్స్లో పెట్టేసి మనకు పంపిస్తారనమాట. సో అవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మంచి క్వాంటిటీతోని అండ్ మంచి ప్రోడక్ట్స్ కూడా పంపిస్తారు. సో అవి చూసిన తర్వాత మనకి అట్లీస్ట్ ఒకసారి ఫస్ట్ టైం పేరెంట్స్ అయితే ఈజీగా మనకి అసలు ఇంకా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి మనకు తెలియనివి, అసలు ఏమేమి ప్రోడక్ట్స్ వాడొచ్చు ఆ పిల్లలకి అనేది కూడా ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. అందుకనే ప్రెగ్నెంట్ అయినా కొంచెం అర్లీగానే చేసుకుంటే అవి వస్తుంటాయి. అంటే లాస్ట్ స్టేజ్లో చేసుకుంటే మనం అప్పటికే కొన్ని కొనాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో దానికన్నా బెటర్ ఏంటంటే ముందే రిజిస్టర్ చేసుకుంటే మనకు కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ ముందే వస్తాయి. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా కూడా వస్తుంది. అంటే ఏం కొనొచ్చు, ఏం కొనవద్దు, అంటే ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. సో కొంచెం ముందు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను రిజిస్టర్ చేసిన వాటిలో చేస్తే దాంట్లో ఏంటంటే ఒకప్పుడు చాలా ఉండే అంట వెబ్సైట్స్. ఇప్పుడు 2025 ఫ్రీ ప్రోడక్ట్స్ ఇట్లా వెల్కమ్ బాక్సెస్ లాంటివి చాలా తగ్గిపోయినాయి అనమాట. అందులో మేజర్ స్టోర్స్ ఉండేటివి మనకి అమెజాన్, వాల్మార్ట్ అండ్ టార్గెట్ ఇట్లాంటి స్టోర్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటిల్లో కూడా ఇప్పుడు కొన్ని షిప్పింగ్ ఫ్రీ ఉంటాయి అండ్ కొన్ని ఏమో మనం షిప్పింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ అది వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే మనం పెట్టుకున్న షిప్పింగ్కి వర్త్ ఆ కాలంలో వచ్చే ప్రోడక్ట్స్కి అని చూసుకొని అవసరం ఉండేటివి పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రీ వస్తున్నాయి కదా అని చెప్పి అన్ని వీటిలలో రిజిస్టర్ అయిపోయి అన్ని తెచ్చుకుంటే మనం కొన్నిటికి షిప్పింగ్ పే చేస్తాం కాబట్టి కొన్ని వర్త్ ప్రోడక్ట్స్ ఉండవు. కొన్ని మేజర్ ప్రోడక్ట్స్ అంటే మనం మేజర్ స్టోర్స్ మనకు తెలిసిన వాటిలో పెట్టుకుంటే కొంచెం బెటర్గా వస్తాయి అండ్ కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి అనమాట మనమే వెళ్ళి పికప్ చేసుకుంటే. సో వాళ్ళు ఆప్షన్ ఇస్తారు, షిప్పింగ్ అయితే మీరు పే చేయాలి అండ్ ఒకవేళ మీరు పికప్ అయితే ఫ్రీ అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. సో అట్లా చేసుకోవచ్చు మనము. మేజర్గా అసలు ఈ బేబీ రిజిస్టర్ ఏంటంటే ఇక్కడ యూఎస్ వాళ్ళు వాళ్ళకి బేబీ షవర్స్ చేసినప్పుడు లేకుంటే జెండర్ రివీల్స్ చేసినప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. అంటే వాళ్ళ బేబీకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఆ లిస్ట్ అనేది వాళ్ళ గెస్ట్లకి కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ పంపించేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు కదా. సో ఏదో ఒక గిఫ్ట్ కాకుండా వీళ్ళకి నచ్చినవి అండ్ వీళ్ళు లిస్ట్లో పెట్టుకున్నవి కొనడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో అది బెస్ట్ కదా. సో మన వాళ్ళు ఎక్కువ చెయ్యరు కానీ అమెరికన్స్ మాత్రం బాగా ఫాలో అవుతుంటారు. అండ్ నేను కూడా ఇప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి ఒక్కొక్క లిస్ట్, అంటే ఇప్పుడు అమెజాన్లో రిజిస్టర్ అయినాం అనుకోండి, అమెజాన్లో లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. టార్గెట్లో రిజిస్టర్ అయ్యాం అనుకోండి, రిజిస్టర్ అయిపోయి దాంట్లో లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏమైనా ప్రోడక్ట్స్ కొన్నా కూడా ఈ సపరేట్ దాంట్లో మళ్ళీ కొన్ని మన లిస్ట్ క్రియేట్ చేసుకున్నందుకు ఆ లిస్ట్ త్రూ వెళ్తే 15%, 10% డిస్కౌంట్స్ కూడా వస్తాయి అనమాట. సో అందుకని అందరు చాలా మంది ఇట్లా క్రియేట్ చేస్తారు. సో నేనేంటంటే అన్ని ఇండివిజువల్గా లిస్ట్ క్రియేట్ చేయకుండా అన్నిట్లలో రిజిస్టర్ అయిపోయి సపరేట్గా నేను ఈ వెల్కమ్ బాక్సెస్ అయితే తీసుకుంటున్నా. కాకపోతే మళ్ళీ గెస్ట్ మా కోసం ఒకవేళ ఎవరన్నా కావాలని అడిగితే స్పెషల్గా వాళ్ళకి ఇవ్వడం కోసం నేను ఇంకొక యాప్లో, అందులోనే అన్ని వెబ్సైట్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. అన్ని స్టోర్స్ నుంచి ప్రోడక్ట్స్ ఒక్కటే దాంట్లో పెట్టుకోవచ్చు. అది వచ్చేసి బేబీ లిస్ట్ యాప్. సో బేబీ లిస్ట్ యాప్లో నేను కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కూడా దాంట్లో పెట్టేసుకున్నా. సో అది మా ఐడియా కోసము, జస్ట్ ఎవరికి పంపించేది కాదు. అట్లా దాంట్లో నుంచి కూడా ఒక వెల్కమ్ బాక్స్ వస్తుంది. సో నువ్వు ఫస్ట్ బేబీ లిస్ట్లో ఏంటంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటే ఆ లిస్ట్లో ఒక ఐటమ్ పర్చేస్ చేయగానే మనకి ఆ ఫ్రీ వెల్కమ్ బాక్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో నేనేంటంటే ఇట్లా అన్ని ఇండివిజువల్గా రిజిస్టర్ చేసుకొని గిఫ్ట్స్ తీసుకున్నా. అండ్ ఆల్సో బేబీ లిస్ట్లో ఏంటంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ పెట్టుకున్నా. సో ఇదనమాట. జనరల్గా ఇక్కడ అమెరికన్స్ కూడా ఈ లిస్ట్ క్రియేట్ చేసుకొని గెస్ట్లకు ఇవ్వడం కోసం చేస్తారు. రిజిస్టర్ చేసుకోవడం ఏంటంటే మనకి ఎవరైనా క్రియేట్ చేసుకొని మన ప్రోడక్ట్స్, మన ఫ్రీ ప్రోడక్ట్స్ని మనము గెట్ చేసుకోవడానికి. సో ఇట్లా రిజిస్టర్ చేసుకుంటే మాత్రం మనకు ఫ్రీ కూపన్స్ అండ్ ఫ్రీ బాక్సెస్ వస్తాయి, అది కూడా కొన్ని షిప్పింగ్తోని. సో అట్లా అందుకని నేనేం చేసిన అంటే కొన్ని వర్త్ ద ప్రోడక్ట్స్, వర్త్ ద మనీ అనుకున్నవే మాత్రమే నేను తీసుకున్న, అన్నీ తీసుకోలేదు. అండ్ ఆల్సో ఆఫ్టర్ కోవిడ్ చాలా వాటికి అంటే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి అని పెట్టట్లేదు అనమాట. అంతకుముందు చాలా ఉండే అంట వెబ్సైట్స్ ఇట్లా రిజిస్టర్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఎక్కువ క్వాంటిటీ కూడా పంపించేవాళ్ళంట. బట్ ఇప్పుడు అట్లా లేదు. 2025 నుంచి 2024, 2025 నుంచి
సో కొంచెం లిమిట్ ఆఫ్ ప్రోడక్ట్స్ పంపిస్తున్నారు. ఇంత ముందు ఉండేటివి తగ్గిపోయినాయి. ఎగ్జాంపుల్ మేము వాల్మార్ట్లో తీసుకోవడానికి రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. ఇంకోటి బై బై బేబీ ఉంది, అది కూడా అట్లనే ఉందన్నమాట. సో ఇట్లా కొంచెం మంచి ఇంత ముందు మంచిగా ఇచ్చినవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో నేను వాటన్నిటిని చూసి ఇంకా ఏదైతే బాగుంటుంది తీసుకోవడానికి అన్నవి మాత్రమే కొన్ని మాత్రమే తీసుకున్నా. ఎక్కువ తీసుకోలేదు. షిప్పింగ్ కాస్ట్ అండ్ ఇంకొకటి మనకి మల్టిపుల్ వచ్చినవే వస్తూ ఉంటాయి కదా, సో అంత అవసరం లేదనమాట చూసుకొని. సో నేను అట్లా కొన్ని సెలెక్ట్ చేసుకున్న లిమిటెడ్గా. అందులో వచ్చేసి మేజర్గా మనకి పిల్లలకి ఇక్కడ ఎక్కువ ఫేమస్ స్టోర్ వచ్చేసి టార్గెట్. సో ఆ టార్గెట్లో ఏమొచ్చినాయో చూద్దాము. సో ఇది సో దీంట్లో ఏమున్నాయనే చూద్దాము. ఇది డైపర్. నేను కొంచెం క్విక్గా చూపిస్తా ఎందుకంటే మీకు కూడా బోర్ వస్తుంది అండ్ ఆల్సో అన్నిట్లలో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి. సో ఇది వన్ కైండ్ ఆఫ్ డైపర్. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ వీళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ని కొలాబరేట్ చేయడానికి కోసమో లేకుంటే ప్రమోషన్స్ కోసమో ఇట్లా ఏంటి అంటే వాళ్ళు శాంపిల్స్ లాగా పంపిస్తారు. బట్ అవి కూడా మంచి బ్రాండ్స్ ఉంటే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీటిని బట్టి మనకు ఒక మంచి ఐడియా కూడా వస్తుంది, ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోవద్దు అని చెప్పి. సో అందుకని నేను ముందే ఆర్డర్ చేసిన అని చెప్పిన కదా. సో ఫస్ట్ అయితే ఈ టార్గెట్ దానిలో ఒక డైపర్ ప్యాకెట్ ఉంది. ఇది కూడా ఇంకొక డైపర్ డిఫరెంట్ బ్రాండ్స్లో. దిస్ ఈజ్ ఆల్సో వన్ డైపర్. ఇంకా ఇది వాటర్ వైప్స్. మామూలుగా మనం డైపర్స్ చేంజ్ చేయడానికి కంపల్సరీ వాటర్ వైప్స్ వాడతాము. సో ఈ వాటర్ వైప్స్ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది వాటర్ వైప్స్. అండ్ ఇది గ్రైప్ వాటర్. సో గ్రైప్ వాటర్ అనేది మనకి బేబీస్కి కడుపు నొప్పి వచ్చినప్పుడు అట్లా ఇస్తుంటారు కదా. బట్ ఇప్పుడు నేను ఇవి శాంపిల్గా పెట్టుకుంటా. బట్ మాకు నెక్స్ట్ డాక్టర్ సజెస్ట్ చేసినవి ఏవి వాడాలి ఏవి వాడొద్దు అనేది చెప్తారు కదా, దాన్ని బట్టే వాడుకోవచ్చు అనమాట. సో ఇది జస్ట్ ఇట్లా పక్కన పెట్టేసుకుంటా అనమాట. దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా మంచి బ్రాండ్ హానెస్ట్. సో ఇది కూడా వాటర్ వైప్స్. అండ్ అవెనో బేబీ వాష్ అండ్ షాంపూ. సో ఇది బాత్ కైండ్ షాంపూ లా కూడా వాడుకోవచ్చు. దిస్ ఇస్ సెరావే. సో ఇవి బాగా సెన్సిటివ్ అండ్ సాఫ్ట్ అండ్ మేజర్గా బేబీస్కి ఎక్కువ వాడుతుంటారు సెరావే అవేనో. సో ఇవన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ బేబీ బాటిల్. ఎగ్జాంపుల్గా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫిలిప్స్కి. ఇది ఇప్పుడు మనకు ఒక 4-5 బాక్స్లు వచ్చినాయి కదా, అందులో కంపల్సరీ ఒక్కొక్క బాటిల్ ఉంటుంది. మనకి బ్రెస్ట్ ఫీడింగ్కి అంటే మనకి ఈజీ మిల్క్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ బాటిల్స్ సరిపోతాయి అనమాట. ఒక 4-5 బాక్సెస్ మనం ఆర్డర్ చేసినాం కాబట్టి. ఇంకా కావాలంటే తర్వాత తీసుకోవచ్చు, ఇనిషియల్గా ఇట్లా సరిపోతాయి. సో ఇది ఒక బాటిల్. ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నిట్లలో ఉంటుంది అని చెప్పి. ఇది కూడా మిల్క్ బాటిలే. ఇది కూడా ఇంకొక బ్రాండ్ టామీ టిప్పీ అని చెప్పి ఉంది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని. ఇది ఎక్స్ట్రా నిపుల్తో పాటు ఒక బాటిల్ కూడా వచ్చింది, చాలా క్యూట్ ఉన్నది. అండ్ మనకు స్ట్రెచ్ మార్క్స్ పడకుండా జెల్. అండ్ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, సేమ్ ప్రోడక్ట్ నేను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. ఇది జెల్. ఇంకొక మిల్క్ బాటిల్ కొంచెం పెద్దది. అయితే ఈ మిల్క్ బాటిల్స్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి. సో 0 ఇట్లా మనకంటే వాళ్ళ ఏజ్ని బట్టి 0 months, 1 month, 2 months, 3 months ఇట్లా కొన్ని లెవెల్స్ లాగా బాటిల్ సైజెస్ కూడా ఉంటాయి. సో నాకు ఇది కొన్ని షాప్స్లలో మేము ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత స్టోర్స్లలో చూస్తుంటాం కదా, అప్పుడు చూసినప్పుడు తెలిసిందనమాట, ఓహో వీటిలలో కూడా సైజెస్ ఉంటాయా అని చెప్పి. సో ఇదనమాట. సో ఇది కూడా మంచి బ్రాండ్ డాక్టర్ బ్రౌన్స్ అని చెప్పి. సో ఇది కూడా అండ్ విత్ 2 నిపుల్స్ వచ్చింది. ఈ బ్రాండ్ కూడా బాగుంటుంది. ఇవి నోస్ వైప్స్ అంట, తెలియదు చూద్దాము. ఇంకా పిల్లల బాటిల్స్ పిల్లల థింగ్స్ అన్ని వాష్ చేస్తాం కదా, అంటే మన బాటిల్స్ లాంటివి స్టెరిలైజ్ చేసేటప్పుడు వాష్ చేసేటప్పుడు వీళ్ళకి డిష్ సోప్ అనేది సపరేట్గా ఉండాలి. లాండ్రీకి అయినా డిషెస్కి అయినా సపరేట్గా ఉండాలి. సో అది ఇది శాంపిల్ ఈ బ్రాండ్లో. ఇందులోనే వైప్స్ కూడా ఇచ్చిండు. నెక్స్ట్ ఇది బ్రష్ పంప్, అదే బ్రష్ ఫీడింగ్కి మనకి లోపల వెట్ అవ్వకుండా మన ఇన్నర్స్ కానీ అవన్నీ వెట్ అవ్వకుండా ప్యాడ్స్ అనమాట, శాంపిల్ ప్యాడ్స్. ఇది కూడా మంచి బ్రాండ్ లాన్సినో అండ్ మామ్కోస్. ఇవి ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట బయట ఇప్పుడు మామ్స్కి, న్యూ మామ్స్కి, బేబీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్. సో ఇది అనమాట. దీంట్లో ప్యాడ్ ఉంటుంది, మన బ్రాస్ ఇట్లాంటివి లోపల మనకి ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు వెట్ అవ్వకుండా ప్యాడ్స్ అనమాట శాంపిల్వి. సో అవి మస్ట్గా తీసుకోవాలి. అండ్ ఇది ఫార్ములా శాంపిల్.
హాస్పిటల్లో కూడా ఇస్తారంటారు. సో బట్ తెలీదు అవి ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు యూజ్ అవుతాయి మనకని చెప్పి. సో అట్లా పెట్టుకోవాలి అండ్ ఇవి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇప్పుడు నేను కూడా ఇంకొక బ్రాండ్ ఆర్డర్ చేసిన ఈ ఫ్రీ కూపన్స్లో, మీకు చెప్తా అదేంటి అనేది. ఇది కూడా వైప్స్. సో ఇది టార్గెట్ బ్యాగ్ అయితే. నెక్స్ట్ మనము అమెజాన్ బాక్స్ చూద్దాము. అమెజాన్ ఇది. సో దీంట్లో ఒక స్వాడిల్ క్లాత్. సో ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు మనము. బేబీని స్వాడిల్ చేయడానికి, బేబీని ఇట్లా మనకి వామ్ గా ఉండడానికి ఇట్లా చుట్టి పెడతారు కదా, సో అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా క్లీనింగ్ కానీ అట్లాంటివి, అంటే బేబీని తుడవడానికి అట్లాంటివి మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు ఈ స్వాడిల్ క్లాత్స్. ఒక మిల్క్ బాటిల్ వచ్చింది. ఆల్రెడీ టార్గెట్ లో 3 వచ్చినాయి కదా, ఇది 4th వన్. దీంట్లో ఒకటి వచ్చింది. ఇవి నర్సింగ్ ప్యాడ్స్. ఇది లోషన్, సెరావే బాడీ లోషన్. ఇది నాకు తెలిసి ఇది మామ్ కోసము, మనము హైడ్రేట్ గా ఉండడం కోసము. కొందరు ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ వాటర్ సిప్ చేయమంటారు కదా, అప్పుడు కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఇట్లాంటి హైడ్రేషన్ కి ఇట్లాంటి పౌడర్స్ తీసుకుంటారు. అండ్ ఇది 1 more బాటిల్. నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ఇంకా వేరే ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఒక మిల్క్ బాటిల్. ఓపెన్ చేసి చూపిస్తా డ్రెస్ కాబట్టి. బాగుంది కదా, ఎంత క్యూట్ అనిపిస్తుంది ఇంత చిన్న చిన్నవి చూస్తుంటే అసలు. ఇందులో నాకు తెలిసి ప్రతి ఒక్క బాక్స్ లో కూడా మనకి ఇట్లాంటి కొన్ని ఆఫర్ కూపన్స్ వస్తాయి. సో మనకి ఏమైనా ఫ్యూచర్ లో కొనాలి అనుకుంటే ఇట్లాంటి కార్డ్స్ యూజ్ చేసుకొని, ఇప్పుడు ఇది ప్యాంపర్స్. సో ఇట్లాంటి కార్డ్స్ యూజ్ చేసుకొని స్కాన్ కోడ్ ఉంటుంది కదా, సో వీటిని స్కాన్ చేస్తే మనకి ఏంటంటే 15%, 10%, 50% ఎంతో కొంత మనకి డిస్కౌంట్ వస్తాయి అనమాట. సో ఇవి పెట్టుకోవచ్చు మనం హ్యాపీగా. అండ్ శాంపిల్ గా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చి ప్రతిదానికి ఇట్లా కూపన్స్ ఇచ్చింది అనమాట. దీంట్లో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఫ్యూచర్ లో ఏమైనా కొనాలి అనుకుంటే డిస్కౌంట్స్ కిందకి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువర్ బేబీ బాక్స్ అని చెప్పి. సో ఇది కూడా ఒక వెబ్సైట్. అంటే దీంట్లో ఏముందో చూద్దాము. దీంట్లో చిన్న లిటిల్ బ్లాంకెట్ ఉంది. క్యూట్ బ్లాంకెట్, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ డ్రెస్సెస్. ఇందులో ఒక విండో క్లీనింగ్ కిట్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఇది నాట్ ఫర్ బేబీ, జస్ట్ విండో క్లీనింగ్ కిట్ అని చెప్పి వచ్చింది. ఎందుకు పంపించడం తెలియదు, బట్ దట్స్ ఓకే. సో ఇది జనరల్ పర్పస్. అండ్ ఇది ఒకటి బేబీకి ఫీడ్ చేసేటప్పుడు వేయడానికి, మనకి వెట్ అవ్వకుండా. సో డ్రెస్ లాగా వేసేసి ఏదైనా ఫీడ్ చేసేటప్పుడు కానివ్వండి, ఫుడ్ పెట్టేటప్పుడు కానివ్వండి ఈజీగా పెట్టేయచ్చు. సో మనకి వెట్ అవ్వకుండా ఉంటుంది ఇది. శాంపిల్ గా మనకి బిబ్స్ ఒకటే ఉంటాయి ఇక్కడ వరకు, ఏదైనా మిల్క్ ఫీడ్ చేసినప్పుడు అట్లా వేయడానికి. మొత్తం డ్రెస్ లాగా ఇచ్చిండు, బాగుంది. ఇందులో ఇది వేసి ఫీడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు కూడా వేయచ్చు. బట్ నాట్ ఫర్ స్మాల్ కిడ్. ఆఫ్టర్ 6 months అట్లా కూడా యూజ్ చేయొచ్చు ఇది హ్యాపీగా. కొంచెం పెద్దగానే ఉంది. ఇది కొలెజన్ ఇన్ఫ్యూజ్డ్ ఫేస్ ప్యాక్ అని చెప్పి ఫర్ మదర్. ఇందులో మంచిగా మదర్ గురించి కూడా ఆలోచించి ఇచ్చింది దీంట్లో. అండ్ నెక్స్ట్ మేము ఎన్ఫామిల్ నుంచి ఈ ప్రోడక్ట్స్ కూడా పెట్టినాము. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది అవసరం లేదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి వన్స్ డెలివరీ అయిన తర్వాత మనకి బ్రెస్ట్ మిల్క్ వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. ఇనిషియల్గా రాకపోయినా కూడా ఏంటంటే హాస్పిటల్లో కూడా వాళ్ళని ఖాళీ కడుపుతో ఉంచకుండా ఇట్లా ఫార్ములా ఇస్తుంటారు పౌడర్. సో దానికి ఏంటంటే మనకు ఒకవేళ ఇంకా అదే కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే ఇమీడియట్ గా ఆఫ్ కోర్స్ ఇక్కడ ఆర్డర్ చేసినా మళ్ళీ అంత ఫాస్ట్ గానే వస్తాయి, కానీ సో మనకు ఫ్రీగా వస్తుంది కదా. సో మాకు కాకపోతే ఫ్రీగా కావాలనుకుంటే ముందు టైం పడుతుంది అనమాట. మనకు ఒకవేళ ఫ్రీ శాంపిల్స్ కావాలి, ఇట్లాంటి బాక్స్ కావాలనుకుంటే మనం ఆర్డర్ చేసిన వెంటనే అయితే రావు. అమెజాన్లో ఉన్న వాటిలో డబ్బులు పెట్టి పెడితే ఫాస్ట్ గానే వచ్చేస్తాయి. బట్ ఇంక ఇదేంటి అంటే
ఫ్రీగా మేము తీసుకున్నాము ఈ ప్రోడక్ట్ అయితే. దీంట్లో చాలా మంది కూడా ఈ బ్రాండ్ యూజ్ చేస్తారు ఇక్కడ ఫార్ములా ఇవ్వడం కోసము. దీంట్లో 2 టైప్స్ అంటే 2 ఫ్లేవర్స్ వచ్చినాయి, ఇదొకటి అండ్ ఇదొకటి వచ్చింది. సో ఇట్లా 2 ఫ్లేవర్స్ 2 బాక్సెస్ వచ్చినాయి దీంట్లో. అండ్ ఇంకా కొన్ని సేమ్ ఫ్యూచర్లో మళ్ళీ మనం ఎప్పుడైనా కొనాలనుకుంటే ఇట్లా కూపన్స్ యూజ్ చేసి కొనుక్కోవచ్చు. సో డిఫరెంట్ కూపన్స్ ఉన్నాయి. సో వీటిని పడేయకుండా జాగ్రత్తగా మనకు గుర్తుంటే హ్యాపీగా మళ్ళీ వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ద లాస్ట్ వన్ వచ్చేసి బేబీ లిస్ట్ నుంచి వచ్చింది. ఈ బాక్స్ కొంచెం హెవీగానే ఉంది. అండ్ నేను ఒకటి చెప్పిన కదా, మేము అన్ని బ్రాండ్స్కి సంబంధించినవి ఒక బేబీ లిస్ట్ యాప్లో క్రియేట్ చేసుకున్నాం. మాకు కావాల్సిన లిస్ట్ అంతా. అంటే ఆ లిస్ట్ ఏంటంటే క్రిప్స్ కానివ్వండి, మనకి ఏమేమో ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నాము, స్వింగ్స్, క్రిప్స్ అండ్ స్ట్రాలర్స్, కార్ సీట్స్ అట్లాంటి ప్రోడక్ట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి తీసుకొచ్చి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మన స్ట్రోలర్ అని చెప్పి టైప్ చేసినాం అనుకోండి, స్ట్రోలర్కి డిఫరెంట్ అమెజాన్లో, టార్గెట్లో, వాల్మార్ట్లో అన్ని కనిపిస్తాయి. అండ్ ఆల్సో సేమ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా దాంట్లో ప్రైస్ మ్యాచ్ ఉంటుంది. ఐ మీన్ ప్రైస్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. సో మనకి ఏది బెటర్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది బేబీ లిస్ట్ యాప్ అనమాట. సో అట్లా క్రియేట్ చేసుకున్న లిస్ట్ నుంచి నువ్వు ఫస్ట్ ఏదైనా ఒక కొన్నావు అనుకుంటే మనకి ఫ్రీ బాక్స్ వస్తుంది. లేదు నేనేం అందులో నుంచి కొనలేదు అనుకుంటే, కొనాల్సి రాలేదు అనుకున్నా మనం షిప్పింగ్ పే చేసి బాక్స్ ఫ్రీ వస్తుంది అనమాట. సో ఐదర్ వే. అండ్ దీంట్లో ఏముందో చూద్దాము. అండ్ దీంట్లో ప్యాంపర్స్ వాటర్ వైప్స్, దీంట్లో ప్యాంపర్స్ వాటర్ వైప్స్ ఉన్నాయి. చాలా బిగ్ ప్యాకే ఇచ్చిండు, మంచి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు డైపర్ చేయించి. అండ్ 1 more బాటిల్. అండ్ సేమ్ బ్రాండ్ మనకి ఇది టార్గెట్లో ఇచ్చింది కదా. సో ఇది వాటర్ వైప్స్, 1 more హానెస్ట్ వాటర్ వైప్స్. సేమ్ ప్యాసిఫైర్స్ మేము ఆల్రెడీ కొన్నాము. సో ఇది దీంట్లో ఒకటి ఇచ్చింది అనమాట, బేబీ పాసిఫైర్. ఈ బ్రాండ్ చాలా బాగుందని చెప్పి, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాము. ఫస్ట్ పాసిఫైర్ అని చెప్పి చూడండి, ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు. సో ఇది తీసుకున్నాం. మళ్ళీ మాకు శాంపిల్ కూడా ఇదే వచ్చింది. యాక్చువల్లీ మేము తీసుకున్న దాంట్లో 4 packs వచ్చినాయి. అండ్ ఆల్సో ఇది ఒకటి. అండ్ యాక్చువల్గా ఇవి కంటిన్యూస్గా మనం చేంజ్ చేస్తూనే ఉంటాము, ఎక్కువ వాడుతూనే ఉంటారు కాబట్టి తెలీదు. అంటే ఒకవేళ పాసిబుల్ అయినంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఒకవేళ కావాలనుకుంటే వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే మాకు 4 ఉన్నాయి. అండ్ ఇది ఒక శాంపిల్ వచ్చింది 5. ఇది 1 more లాండ్రీ డిటర్జెంట్ శాంపిల్. 1 more ఫిలిప్స్ బాటిల్, సేమ్ మనకి టార్గెట్లో వచ్చింది. ఇది నేను ఓపెన్ చేసి చూపించిన కదా, ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. సేమ్ ఫీడింగ్ ప్యాడ్స్ ఫర్ మదర్. అండ్ ఆల్సో యాక్చువల్లీ దీంట్లో ఏదో కూడా ఉన్నట్టున్నది. ఓకే, బ్రష్ మిల్క్ మనం స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన బ్యాగ్, చిన్న చిన్న మన ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి, కవర్స్. సో అదనమాట, అదొక ప్యాక్ ఇచ్చిండు. అండ్ ప్యాడ్స్ ఉంటాయి. సో ఇవి ఎట్లాంటిది కూడా చూపిస్తాను మీకు. ఇదనమాట. దీంట్లో యాక్చువల్లీ ప్యాడ్స్ ఇట్లా ఉంటాయి. ఇవి ఏంటంటే ఓపెన్ ఇట్లా ఇట్లా చేసి ఇట్లా వస్తాయి. ఇది ఓపెన్ చేసుకొని లోపల పెట్టుకోవచ్చు అనమాట. సో వెట్ అవ్వకుండా. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, అందుకు ఓపెన్ చేసి చూపించిన. ఇవి మస్ట్గా తీసుకోవాలి. బ్రష్ ఫీడింగ్ ఇస్తున్నామంటే కంపల్సరీగా యూజ్ అవుతాయి కూడా. దీంట్లో ఇవేమో యూజ్ అండ్ త్రో, కొన్ని వాషబుల్ కూడా ఉంటాయి. అంత ఓపిక ఉంటే వాషబుల్ కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు చూపించిన కదా, సేమ్ బ్రాండ్ మనకి స్ట్రెచ్ మార్క్స్ కోసము. ఒకటేమో జెల్, ఒకటేమో ఆయిల్. డైపర్. ఇదొకటి ఆల్ ఇన్ వన్ స్కిన్ క్రీమ్ అని చెప్పి వచ్చింది. బట్ ఇంకా ఇది మనకు తెలీదు ఇది యూజ్ చేయాలా వద్దా అని చెప్పి. నెక్స్ట్ మనకి డాక్టర్ కానీ పీడియాట్రిషియన్ కానీ అడ్వైజ్ తీసుకొని యూజ్ చేయాలన్నమాట. ఇది ఫర్ కిడ్. చిన్న హ్యాట్, చిన్న క్యాప్, పైన నాట్ వచ్చింది. ఎంత బాగుంది అది. క్యూట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి దానిపైన, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ బిబ్. అంటే మనకి ఇట్లా మనకి అని ఫీడ్ చేసినప్పుడు ఇది ఇచ్చి మనం ఇట్లా ఇట్లా నెక్ కట్టుకోవచ్చు అనమాట. సో అది. అండ్ 1 more సేమ్ వస్తూనే ఉన్నాయి ఇళ్ళకి వెళ్ళి ఇస్తుంటే. వావ్, క్యూట్ డ్రెస్, ఎంత బుడ్డి ఉందో. 0 to 3 months. Hey, this is from India, made in India.
నిప్పుల్ బామ్. మనకి కొన్నిసార్లు బేబీస్కి ఎక్కువ ఫీడ్ చేయడం వల్ల మనకి నిప్పుల్స్ సోర్ అయిపోవడం కానివ్వండి, కట్స్ రావడం అవుతుంది కదా, అందుకని నిప్పుల్ బామ్ యూజ్ చేస్తాము. సో అది సేఫ్ టు బేబీస్ ఉంటాయి, సో అది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది నిప్పుల్ బామ్. మనకు సేమ్ బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేసుకోవడం కోసము బ్యాగ్స్ ఇవి. అండ్ ఇవి గేమ్ కార్డ్స్ లాగా అనమాట. గేమ్ కార్డ్స్ అని చెప్పలేము, కాకపోతే బేబీ విజన్ని పెంచడం కోసం ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ యూజ్ చేస్తారు ఫస్ట్ 6 months వరకు. సో ఇంకా దీంట్లో ఇట్లాంటి కార్డ్స్ కూడా వచ్చినాయి, సేమ్ లైక్ అదర్ బాక్సెస్. కొన్ని ప్రోడక్ట్స్ ఇట్లానే మనం స్కాన్ చేసి కొన్ని డిఫరెంట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇందులో ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్పున్నది, బట్ షిప్పింగ్ పడుతుండొచ్చు, మేబీ తెలియదు. సో ఫ్యూచర్లో కావాలనుకుంటే హ్యాపీగా ఇట్లాంటి డిస్కౌంట్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇది బేబీ లిస్ట్ బాక్స్. అయితే దీంట్లో అయితే భారీగానే ఇచ్చిండు అన్ని, చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ ఇచ్చిండు అనమాట. అండ్ చాలా హెవీగా కూడా ఇచ్చిండు. సో అన్నిట్లలో మేజర్గా బేబీ లిస్ట్ బాక్స్ నచ్చింది. అండ్ నాకు లిస్ట్ చేసుకోవడానికి కూడా మొత్తం అన్ని ప్రోడక్ట్స్ది ఒకటే, అన్ని స్టోర్స్ ఒకటే దాంట్లో కూడా ఉంది కాబట్టి బేబీ లిస్ట్ కూడా నచ్చింది అనమాట. దీంట్లో ఓవరాల్గా బాక్స్ నచ్చింది, లాట్ నచ్చింది. సో ఇది బేబీ లిస్ట్ బాక్స్. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఉన్నది, అది చూపిస్తాం మీకు అది ఏంటి అనేది. అండ్ టాడా, బ్రెస్ట్ పంప్. దీంట్లో ఏంటంటే ఇది కూడా మనకి ఫ్రీగా వచ్చిందంటే అఫ్ కోర్స్ ఫ్రీగానే వచ్చింది. హౌ సో త్రూ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ నుంచి మనము మామ్ టు బీ అవుతున్నాం అన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే మన ఇన్సూరెన్స్ త్రూ ఒక ఫ్రీ బ్రెస్ట్ పంప్ వస్తుంది. బట్ అదేంటంటే దాంట్లో మనకున్న ఇన్సూరెన్స్ని బట్టి కొన్ని ఇంత వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. సో మనము పే చేస్తున్న దాన్ని బట్టి అండ్ మన ఇన్సూరెన్స్ టైప్ని బట్టి అట్లా డిఫరెంట్ ఉంటాయి. సో దీంట్లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అందులో మనకి ఏది కావాలి అని చూసుకొని అది అందులో ఉందా లేదా చూసుకొని కొనుక్కోవచ్చు హ్యాపీగా. ఒకవేళ మన ఇన్సూరెన్స్ త్రూ కొంచెం వాళ్ళు పే చేస్తారు మనం కట్టే టైప్ ఇన్సూరెన్స్ని బట్టి. లేదు అనుకుంటే అది మనకు కావాల్సిన బ్రాండ్, మనకు కావాల్సిన మోడల్ ఫ్రీగా రావట్లేదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు $50, $60, $100 ఎక్స్ట్రా కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. మీకు పర్టికులర్గా ఆ బ్రాండే కావాలి, అదే మోడల్ కావాలనుకుంటే అట్లా పే చేసుకొని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వచ్చింది తీసుకోవచ్చు. దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, వైర్వి, వైర్లెస్వి, ఎలక్ట్రిక్వి అండ్ ఈజీ హ్యాండ్స్ ఫ్రీ బ్రష్ పంప్స్. సో నేనైతే ఇట్లా హ్యాండ్ ఫ్రీ బ్రష్ పంప్ ఎలక్ట్రిక్ది అండ్ మామ్ కోజీలో తీసుకున్నా. అండ్ ఇది కొంచెం లేటెస్ట్ మోడల్. సో నేను మోడల్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇట్లా ఏంటంటే 2 cups వస్తాయి. సో 2 cups ఈజీ వేరబుల్ ఉంటుంది. అండ్ ఇట్లా మొబైల్ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉందని చెప్పి. ఒక మంచి బాక్స్లో వచ్చింది, మంచి పౌచ్లో వచ్చింది. దీంట్లో ఇట్లా జస్ట్ కప్స్ ఉంటాయి అన్నమాట. ఓపెన్ చేయలేదు, నేను చేసి చూపిస్తాను. సో ఇది జస్ట్ మనం లోపల పెట్టుకొని ఈజీగా మన వర్క్ మనం చేసుకోవచ్చు అండ్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బటన్స్ ఉన్నాయి కదా. సో అండ్ ఆల్సో మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో నాకు ఈజీ అనిపించింది. అండ్ దీంట్లో మంచి డిఫరెంట్ 15 సక్షన్ లెవెల్స్ ఉన్నాయి. సో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇదన్నమాట. అండ్ మనకి ఓకే ఇది అవసరం అనుకుంటే నార్మల్గా రెగ్యులర్గా మిల్క్ వచ్చే వాళ్ళకి అవసరం లేదేమో, కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ అవసరం అనుకుంటా లేదు, ఆఫ్ కోర్స్. సో ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు. సో నాకు వేరియబుల్ అయితే ఈజీగా ఉంటుంది, ఇది పెట్టుకొని మన వర్క్ మనం చేసుకోవచ్చు హ్యాపీగా అన్నట్టుగా నేను ఇది చూస్ చేసుకున్నా. అండ్ వైర్వి ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, కొంచెం మిషన్స్ పట్టుకొని తిరగాలి, దాన్ని వైర్స్ బయటకు ఉంటాయి. సో అంత కంఫర్టబుల్ కాకుండా ఉండదు కదా. సో అందుకని నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. సో ఇది నా బ్రష్ పంప్. ఇవి ఫ్రీ ప్రోడక్ట్స్ అయితే బేబీ కోసం తీసుకున్నవి. అండ్ అఫ్ కోర్స్ దాంట్లో మనం కొన్ని షిప్పింగ్ పే చేసినవి ఉన్నవి, షిప్పింగ్ పే అని ఉన్నాయి. అందుకని నేను ఏదైతే వర్త్ అనుకున్నానో, ఇప్పుడు రీసెంట్గా ఉన్న 2025లో ఉన్న ప్రోడక్ట్స్లో ఏవైతే వర్త్ అనుకున్నానో అవే పే చేసి కొన్ని షిప్పింగ్ తీసుకున్నాను అనమాట. సో ఎక్కువ మేజర్గా అన్నిట్లో వెళ్ళకుండా. అండ్ ఆల్సో మనకు కావాలనుకుంటే తర్వాత కూడా బేబీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకొని ఇంకేమైనా కొత్తగా తెలిస్తే కూడా తీసుకోవచ్చు. సో టిల్ నౌ అయితే నేను ఇప్పుడు తీసుకునే అయితే ఇవి. సో ఇది మీకు యూజ్ అవుతాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఇవి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కొందరికన్నా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మోస్ట్లీ అందరికీ తెలుసు, ఆఫ్ కోర్స్. ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ నేనేం ప్రోడక్ట్స్ తీసుకున్నా, నేనేం బ్రాండ్ ఏ స్టోర్స్ నుంచి తీసుకున్నా అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఇదనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించింది, ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటే
గివ్ ఏ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.